మేడం స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఉంది చూడండి, దాంట్లో ఏ విధంగా నమోదు చేయాలి, అదేవిధంగా యూడేస్ తరగతిస్తాం. తర్వాత దాని కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమంటే వాటి పైన మేడం కొద్దిగా మీరు ఒక్కరే ముందు స్కూల్ ప్రిన్సిపల్ బాగా మంది పే చేస్తున్నారు పిల్లలకు కూడా కొంచెం పుట్టిన మరి పోతే డైరెక్ట్ క్యాష్ తీసుకొని వస్తారు, మళ్ళీ నాటుకొని వస్తారు. అలాంటి కొట్టింది మేడం ఏమని చెప్పి బిఎస్సి క్యాండిడేట్స్ ఎవరైతే మనకు అపాయింట్ అయ్యారో అక్టోబర్ 16 రోజు అటువంటి ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకి ఈరోజు హిందీ హై స్కూల్లో మనం ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగు స్టేట్ ఆఫీస్ వాళ్ళు డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు మళ్ళీ ఈరోజు ఈ 166 ఎడ్జిటీస్ ఎవరైతే ఇక్కడ శిక్షణ పొందుతున్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు కానీ వాళ్ళకు శిక్షణ అవసరం కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకు శిక్షణ అవసరం కాబట్టి ఈరోజు మళ్ళీ ఇక్కడ వాళ్ళకు ఏ విధంగా మనం టీచ్ చేయాలి పిల్లలకు, ఎందుకంటే వాళ్ళు కొత్తగా అపాయింట్ అయ్యారు. విద్యార్థులకు ఏ విధంగా మనం మెలగాలి, క్రమశిక్షణ ఏ విధంగా నేర్పాలి, సబ్జెక్ట్ పరంగా ఏ విధంగా నాలెడ్జ్ పొందాలి, ఇటువంటి శిక్షణ ఇక్కడ జరుగుతుంది. మరి 166 ఎడ్యుకేటర్లకు ఈరోజు హిందీ హై స్కూల్లో 3 రూమ్స్ కేటాయించారు. వాళ్ళకి భోజనం, చాయ్, 2 టైమ్స్ చాయ్, 1 టైం భోజనం అన్నీ కల్పించడం జరిగింది. ఇదంతా మనకు గవర్నమెంట్ మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు. మరి టీచర్స్ అందరూ వచ్చారు, అందరు డిజైన్ అయ్యారు. ఇంకా నడుస్తుంది. మార్నింగ్ 10 to 5 వరకు ట్రైనింగ్ కోర్స్ నడుస్తుంది సార్. థ్యాంక్ యూ.